నేను అసలు నిన్ను ఏం అడుగుదా అన్నా అసలు నువ్వు సమాధానం అన్నిటికీ చెప్పేస్తున్నావు నువ్వు. అది తిన్నా బాగుంది. కాదు ఇప్పుడు నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా? చెప్పు. నువ్వే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా అన్నయ్య. అవునా? ఏమో మరి నువ్వే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంది. నేను అడిగిన ప్రతిదానికి నువ్వే చెప్పేస్తున్నావు సమాధానం అయితే. వెరీ గుడ్ దివ్య. చాలా అంటే చాలా క్యూట్ గా మంచిగా మాట్లాడుతున్నావు. అలాగే సంగీతం కూడా నేర్చుకోవచ్చు కదా, సాంగ్స్. ఆల్రెడీ నేర్చుకున్నా 6 years అంటే 6 years నుంచి నేర్చుకున్నా. అవునా? అయితే నేను ఇప్పుడు నీకు సరళి స్వరాలు తెలుసా? సరళి స్వరాలు పాడతావు అయితే మరి చెప్పు. సరి గా మా పద ని సా సారి గా మా పద ని సా. నాకు కూడా చెప్పు అయితే మరి. సరి గా మా పద ని సా సారి దా ప మ గ రి సా. అంతేనా? జంట స్వరాలు తెలుసా? ట్వైస్ వస్తాయి అన్నమాట ఆ లెటర్స్. ఇప్పుడు నువ్వు సరిగమ పదనిసా చెప్పావు కదా, స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. అలా ట్రైస్ వస్తాయి అన్నమాట. వెరీ గుడ్, సూపర్. సరిగమ పదనిసాలు కూడా నేర్చుకున్నావు. అయితే త్వరలో దియ సింగర్ గా కూడా రాబోతుంది అనమాట కదా. ఒక డాన్సర్ అయిపోయావు, ఇప్పుడు సింగర్ అయిపోయావు, యాక్టర్ అయిపోయావు, 100 అబోవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు నువ్వు. భరతనాట్యంలో నవరసాలు వచ్చు, యాక్టింగ్ వచ్చు, సినిమాలు యాక్ట్ చేసావు, కుకింగ్ చేస్తావు, స్కూల్కి వెళ్తున్నావు, చదువుకుంటున్నావు, క్లాస్ లీడర్ ఉన్నావు. టైకౌండ్ కూడా లీడర్ అయినా నువ్వు. ఓ మై గాడ్. ఇప్పుడు అయితే టైకౌండ్ నేర్పిస్తాను మరి నాకు. ఇప్పుడు టైకౌండ్ నేర్పిస్తా. సరే, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నీ దగ్గర నేను క్లాస్ తీసుకుంటా. టైకౌండ్ నువ్వు నాకు నేర్పించాలి అయితే మరి. సరే. వెరీ గుడ్, సూపర్. రియల్ గా కూడా అదే అమ్మా, రియల్ గానే. స్విమ్మింగ్ వచ్చా నీకు? ఇది పట్టుకొని చేస్తారు కదా అది. ఓకే, అలాగా. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ అన్న ఉన్నారు కదా, ఇప్పుడు గమ్ గమ్ గణేష్లో యాక్ట్ చేసావు కదా నువ్వు. అంటే ఆనంద్ అన్న నీకు స్టోరీ చెప్తారు కదా, అప్పుడు నువ్వు చాక్లెట్స్ తింటూ పడేస్తుంటావు కదా. ఎన్ని టేక్స్ చేసావు నువ్వు? 10 టేక్స్ చేసా. ఎందుకు 10? చాక్లెట్ తినడానికి 10 టేక్స్ చేసావు నువ్వు. మరి చాక్లెట్స్ అన్ని 10 చాక్లెట్స్ ఇచ్చారా? తిన్నావా మరి? మిషన్ సక్సెస్ఫుల్. ఇంట్లో నువ్వు అడిగినప్పుడు, డాడీ అడిగినప్పుడు, మమ్మీ అడిగినప్పుడు ఆ తర్వాత ఇద్దాంలే చాక్లెట్ అని చెప్పని అన్నయ్యన్ని కూడా ఒకసారి అక్కడ తినిపించేసుకున్నావు అనమాట. అంతేనా? సూపర్ సూపర్. అంటే ఎలాగా నువ్వు చాక్లెట్ ఎలా తింటే ఎలా పడేసావు? ఎలా? నీకు స్టోరీ ఇప్పుడు నేను చెప్తున్నాను. అనగనగా ఒక శ్యామన్ ఉన్నాడు. శ్యామన్ ఏమో సువర్ణ మీడియాలో యాంకరింగ్ చేస్తున్నాడు. ఈ స్టోరీ ఇది నీకు చెప్తున్నా. చాక్లెట్ తినాలి. తిను. శ్యామన్ ఏమో యాంకరింగ్ చేస్తున్నాడు. దియాకేమో చిరాకు వచ్చింది, చాక్లెట్ కింద పడేసింది. నిజంగా చిరాకు వచ్చినట్టు ఉంది నీకు? నిజంగా చిరాకు వచ్చిందా? రాలేదా? ఓకే, సూపర్ సూపర్, నైస్ దియా. చాలా అంటే చాలా క్యూట్ గా మాట్లాడావు. ఇప్పుడు ఏదైతే నువ్వు ఇప్పుడు యూకేజీ కదా, యూకేజీలో ఉన్నావు. యూకేజీలోనూ నువ్వు క్లాస్ లీడర్ గా ఉన్నావు, టైకౌండ్ లో క్లాస్ లీడర్ గా ఉన్నావు, అన్నిట్లో కూడా నువ్వు ఫస్ట్ ఉన్నావు. పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, పెద్ద సెలబ్రిటీ నువ్వు ఇప్పుడు మాకు. ఓకేనా? ఇంకా మంచి మంచి సినిమాలు, మంచి మంచి ఆఫర్స్ కూడా నీకు రావాలి. ఇంకా బాగా మంచిగా, అంటే నీకు చెప్పేంత లేదు నా దగ్గర. ఓకేనా? అంటే అంత మంచిగా నువ్వు ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఇస్తున్నావు కాబట్టి, నవరసాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు. నీకు భరతనాట్యాలు అన్నీ తెలుసు నీకు. అంటే ఐ మీన్ ముద్రలు కానీ అవన్నీ కూడా. ఈ ఏజ్ లో నువ్వు అలా చెప్తున్నావు అంటే చాలా సూపర్ అసలు. వెరీ గుడ్. ఇట్లానే ఇంకా మంచిగా నేర్చుకో. సంగీతం కూడా స్టార్ట్ చేసావు, అది కూడా పాడు, నేర్చుకో మంచిగా, సంగీతం కూడా పాడు. ఇంకా నీకు మూవీస్ లో అంటే యాక్ట్ చేయడం అంటే ఇంట్రెస్టా, లేదంటే
మ్యూజిక్ డైరెక్టర్గా కానీ లేదంటే అట్లాగా అలా చేయడం కానీ, సింగర్గా కానీ, డాన్సర్గా కానీ. ఎందుకంటే నీకు డాన్స్ వచ్చు, సంగీతం నేర్చుకుంటున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు. అంటే ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇండస్ట్రీలో, మూవీస్లో? నీకు ఏమేం కావాలి, నీకు ఆఫర్స్ ఏం కావాలి? పుష్ప 3లో నువ్వు పుష్ప 3 అసలు తగ్గేదేలే. నువ్వు అల్లు అర్జున్ గారు మీరు రెడీగా ఉండండి బాబు. ఇక జూనియర్ రష్మిక మందన్ అయితే రెడీగా ఉంది. అక్కడ చిన్న అల్లు అర్జున్ గారు రెడీ అయిపోతే కనుక పుష్ప 3 స్టార్ట్ చేసేస్తా. సుకుమార్ గారు తీయాలా లేదా సుకుమార్ గారు వాళ్ళ అబ్బాయి తీయాలా? ఓకే, మీ జనరేషన్ అంతా కూడా పుష్ప 3 చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ పుష్ప 2 తర్వాత పుష్ప 3 రావడానికి చాలా టైం పడుతుందండి. కనీసం ఒక 15 సంవత్సరాలు పడుతుంది. 15 సంవత్సరాల తర్వాత పుష్ప 3 వస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ జనరేషన్లో అందరూ కలిసి పుష్ప 3 తీయడానికి వీళ్ళందరూ అగ్రిమెంట్ చేసుకొని రెడీగా ఉన్నారు. అంతేనా? ఓకేనా? ఫిక్సా? పుష్ప 3 మీదే. రిజిస్టర్ చేసుకోవాలి రేపొద్దున వెళ్ళి, ఫిలిం ఛాంబర్కి వెళ్ళి రేపొద్దున రిజిస్టర్ చేసుకోండి. పుష్ప 3 నాది అని చెప్పాలి. సూపర్. ఇంకా పుష్ప 3 కాకుండా ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? తమిళ్లో చేస్తా. తమిళ్లో కూడా వద్దు, ఇక నువ్వు ఏ లాంగ్వేజ్ ను వదలొద్దు. ఓకేనా? మనకి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, సౌత్ మొత్తం కవర్ చేద్దాం. కుదిరితే బాలీవుడ్కి వెళ్దాం, లేకపోతే వద్దు, మన సౌత్ కవర్ చేస్తే చాలు. డైరెక్ట్ ఇంకా హాలీవుడ్కి వెళ్ళొచ్చు. సౌత్ కొరియా, ఓ మై గాడ్, సౌత్ కొరియా అని చెప్పాను. యూకేజీ సౌత్ కొరియా నుంచి ఒక వర్డ్ తెలుసు. ఏంటమ్మా అది? అసం మీద. అసం మీద అంటే థ్యాంక్ యూ. అసం మీద వెరీ గుడ్. అసలు మాకు తెలిసిందంటే మహాసేన తప్ప మాకు ఏం తెలియదు సౌత్ కొరియాలో. నువ్వు మాకు ఈ బాహుబలిలో నిమ్డా నువ్వు తప్ప నువ్వు సౌత్ కొరియా లాంగ్వేజ్ కూడా చెప్తున్నావు నువ్వు. సూపర్, అసలు సూపర్. ఇంకా ఏం లాంగ్వేజ్ నీకు? లాంగ్వేజెస్ వచ్చా అన్ని అయితే? ఇంకా ఏం తెలుసు నీకు లాంగ్వేజెస్? సౌత్ కొరియా చెప్పావు, మలయాళమా? వనకం. వనకం తమిళ్. మలయాళం తెలుసా? నీకు అన్ని లాంగ్వేజెస్ తెలుసు. అందరు హీరోలు తెలుసు. అందరు హీరోస్ కదా, అన్నయ్యలు తెలుసు. అందరు హీరోస్ అన్నయ్యలే. మరి హీరోయిన్స్ మరి వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు తెలుసా? నీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? రష్మిక మందన. రష్మిక మందన తర్వాత శ్రీలీల. శ్రీలీల ఈ కో యాక్టర్. ఇంకా కీర్తి సురేష్. కీర్తి సురేష్, షీ ఈజ్ ఆల్సో యువర్ కో యాక్టర్. am I right? yes. ఇంకా అంతే. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకున్నాం అనమాట. ఇంకా ప్రగతి. ఓ అంతే చాలు. ఇంతవరకు నీకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని, పెద్ద సర్కిల్ ఉందని, ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని వెనకాల. పెద్ద పెద్ద వాళ్ళందరూ నీకు అన్నయ్యలు ఉన్నారు. బాలయ్యబాబు అన్నయ్య ఉన్నారు, అల్లు అర్జున్ అన్న ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఉన్నారు. సూపర్ అసలు. రైట్. మరి పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తెలుసా? తెలుసు. జై జనసేన తెలుసుగా? జై పవన్ అన్నయ్య. జై పవన్ అన్నయ్య. నువ్వు కూడా జనసేనేనా? నెక్స్ట్ ఇంకా సినిమాస్ అన్ని కూడా వస్తాయి కదా, వాటిలో యాక్ట్ చేయడానికి నువ్వు మరి రెడీగా ఉన్నావు కదా, అన్నిటిగా సిద్ధంగా ఉన్నావు కదా. పుష్ప 3 ఎలాగో వస్తుంది, అది ఖచ్చితంగా. అది దాని గురించి తెలిసిందే. అండ్ నీ ఇంకా ఫ్యూచర్ ఫిలిమ్స్ కూడా అన్నిటికి కూడా ఆల్ ది బెస్ట్ నీకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీలాంటి పెద్ద గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తర్వాత మళ్ళీ పుష్ప 3లో కలుస్తాను మళ్ళీ మీతో. పుష్ప 3లో ఇంటర్వ్యూ తీసుకుందాం మనం, మర్చిపోకూడదు మరి. ఓకేనా? నీకోసం బిర్యానీ కూడా చేస్తా. రైట్, మనం బిర్యానీ రెగ్యులర్ గా తిందాం. మన ఇంటర్వ్యూ పుష్ప 3లో తీసుకుందాం. మరి బిర్యానీ అయితే మాత్రం మనం ఖచ్చితంగా, నేను ఒక్కసారి అయినా సరే వచ్చి బిర్యానీ ఖచ్చితంగా తింటాను నేను. థ్యాంక్ యూ దియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ చెప్పు. సువర్ణ మీడియా నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఈ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ తో అన్నయ్యతో బాలకృష్ణ అన్నయ్య, అల్లు అర్జున్ డెలికేట్ చేయాలనుకుంటున్నా. ఓకే. అండ్ ద బిగ్ యాక్టర్ దియా గారు ఏమంటున్నారంటే, పాన్ ఇండియా యాక్టర్ ఏమంటున్నారంటే, ఈ ఇంటర్వ్యూని సువర్ణ మీడియా ప్లాట్ఫామ్ నుంచి
పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి, బాలకృష్ణ అన్నయ్య గారికి, అల్లు అర్జున్ అన్నయ్య గారికి డెడికేట్ చేస్తున్నాను చెప్పని చెప్పారు. అంతే కదా? సూపర్ సూపర్, వెరీ గుడ్. ఖచ్చితంగా వాళ్ళకి డెడికేట్ చేద్దాం. ఇంత క్యూట్ గా చేసావు కాబట్టి ఇంటర్వ్యూ నువ్వు చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య.